హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే వినాయకుని నిమజ్జనం చేయబోతున్నాం. అదే ప్రీవియస్ వీడియోలో మనం మన కాలేజీలో బొమ్మ పెట్టామని చెప్పాం కదా, ఆ నిమజ్జనం అనమాట. 5 రోజుల తర్వాత నిమజ్జనం అనమాట. సో అదే చేయబోతున్నాము. మొత్తం కాలేజ్ హోల్ మొత్తము పిచ్చి ఎంజాయ్ చేసాం అనమాట. ఆ డ్యాన్సులు కానీ మొత్తం వేలం పాట అబ్బాబా పీక్స్లో ఉంది. ఖచ్చితంగా చూడండి, మస్ట్ వాచ్ వీడియో. ఎందుకు చెప్తానంటే మన వీడియోస్లో ఇది కొంచెం బెస్ట్ అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది అనమాట. సో అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు అనమాట. చూస్తున్నారు కానీ ఏమంతా నాకు సపోర్ట్ ఏమి ఇవ్వట్లా చాలామంది మ్యాక్సిమం. సో అలా చెప్తున్నా, చూసిన వాళ్ళందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో ఇంకెందుకు లేటు, మన వీడియోలోకి వెళ్ళిపోతాం. స్టార్టింగ్ డ్రమ్స్ అనేది పిచ్చి కొట్టించాము. అక్కడ చూడండి, మా సురేష్ గారు కూడా డ్రమ్స్ కొడుతున్నారు. తర్వాత మా కాలేజ్ పిల్లలు డాన్స్ చేస్తున్నారు. దాని తర్వాత మా కాలేజ్ పిల్లలు మళ్ళీ కోలాటం వేస్తున్నారు చూడండి. ఈ పక్క మా వాళ్ళు అల్లరి చూడండి. తర్వాత ఇంకో సాంగ్ కూడా మళ్ళీ కోలాటం వేశారు మా కాలేజ్ పిల్లలు. ఇక్కడ వీళ్ళు డాన్స్ చేస్తున్నారు, ఇక్కడ మన వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్మెంట్ మాత్రం అసలు అవ్వట్లేదు మన వాళ్ళు. చూడండి, మన వీరుగా నిన్ను నలిపేస్తుంటారు పాపం. మొత్తానికైతే డ్యాన్స్ లైన్ అయిపోయినాయి. ఎప్పటి నుంచో మనందరం వెయిట్ చేస్తున్న వేలం పాట అయితే వచ్చేసింది అనమాట. మీరే వినండి ఎంతలా అరుస్తున్నారు. చూడండి, వినాయకుడి దగ్గర ఉన్న లడ్డూని తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు మరి వేలం పాట కోసం. ప్రిన్సిపాల్ సార్ గారు అడుగుతున్నారు, లేడీస్ స్టాఫ్ లో ఉన్న కోలాట వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఏమని అడుగుతున్నారు సార్. చూడండి, అందరూ చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నారు. మరి వేలంపాట దగ్గరికి డ్రమ్స్ని కూడా పిలిపించారు. మొత్తానికైతే లడ్డూ వేలంపాట 5,000 రూపాయలతో స్టార్ట్ చేశారనమాట. ఇటు పక్క మన వాళ్ళు 7,000 నడుతున్నారు. వేలం పాట అయితే ఇలా కొనసాగుతుంది మరి, అల్లరగా సరదాగా ఫన్నీగా. ప్రిన్సిపాల్ సార్ పిలుస్తారు. సార్ చెప్పండి, 8,000 రూపాయలు. నేను మాట్లాడతాను. 5 years గట్టిగా
ఆగండి అబ్బాయి, ఆగాల. అందరికి ఆవేశాలు ఉంటాయి. ఎందుకంటే దేవుడు పాట, దేవుడు లడ్డు వేలం పాట 13,000 ఆగండి, బాగా ఆగండి. ఎంత ఓకేనా? చాలీస్ పాట సో అలా కొనసాగిన వెలంపాట అక్షరాల 18,500 రూపాయలకి ఎండ్ అయిందనమాట. మన ఫైనల్ ఇయర్ అన్నయ్యల వాళ్ళు అయితే లడ్డూని గెలుచుకున్నారు. ఇప్పుడు దాన్ని అంతా మన కాలేజ్ అంతా చుట్టూ తిప్పేసి వస్తారనమాట. ఆలోపు ఇక్కడ వినాయకుడిని ట్రాక్టర్ ఎక్కించేస్తామన్నమాట. చూడండి అది. ఇక వినాయకుడి దగ్గర జరగాల్సిన సాంగ్యాలన్నీ ఇక్కడ జరుపుతున్నాం అనమాట. మన పవన్ గడు టైర్ల కింద నిమ్మకాయలు పెడుతున్నాడు చూడండి. తర్వాత మన అజయ్ సార్ గారు ఇక్కడ వినాయకుడు దిష్టి తీసి టెంకాయ కొడుతున్నారు చూడండి. తర్వాత వినాయకుడిని బండి ఎక్కిస్తున్నాం చూడండి. మన సుజిత మేడం గారు ఇక్కడ దండం పెట్టుకుంటున్నారు వినాయకుడికి. తర్వాత మన కాలేజీ పిల్లలు చూడండి రంగులు కొట్టుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మన టిప్పర్గానే చూడండి పుంపు పెట్టిండ్రు. తర్వాత మన అజయ్ సార్ గారు గుమ్మడికాయతో దిష్టి తీస్తున్నారు ఇప్పుడు వినాయకుడికి. తర్వాత పవన్ సార్ అండ్ నాగార్జున సారు పూలమాల వేస్తున్నారు వినాయకుడికి. ఇక్కడ మన వాళ్ళందరూ చూడండి రంగులతో పంపుకుంటున్నారు. చూడండి ఎలా అయిపోయారు మన వాళ్ళందరూ.
చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు, ఫుల్ డిచ్ అనమాట. ఇంకా తర్వాత మన వాళ్ళు ప్లాన్ చేసి పైకి ఎగరేచ్చండ్రు ఒక్కొక్కటి పట్టుకొని. చూడండి మామూలు లేదు. ఇంకా చాలా మందిని ఎగరేసి కానీ నేను కొంతమంది చూపించిన, ఎందుకంటే వీడియోలు ఎంత అయిద్దని. ఆ వీడియోస్ను కూడా స్లో మోషన్ యాడ్ చేసి మంచి మ్యూజిక్ యాడ్ చేసి పెడతాను అనమాట, అసలు మిస్ కాకండి. చూడండి నాయళ్ళు నన్ను కూడా వదిలిపెట్టకుండా ఎగరచ్చండ్రు. నాకైతే అన్ని షివర్ అయిపోతున్నాయి. తర్వాత ఎల్లో స్మోక్ వదిలేరు. చూడండి స్లో మోషన్లో పెడతా. తర్వాత మనోళ్ళు కూడా డాన్సులు అన్నీ ఎరగదీశారు. మన చీకుని చూడండి కుమ్ముతున్నాడు వాడి మీదకి ఎక్కి. కోల్గేట్ గాడు చూడండి వాడిని చెడదింగుతాడు చెత్తనాయలు. తర్వాత మన టిప్పరని వాళ్ళకి వచ్చి డ్యాన్స్ చేయించాను మా వాళ్ళు. ఎవరిని వదిలిపెట్టలేదు అసలు, పిచ్చి పీక్స్గా డిచ్గా బాగా ఎంజాయ్ చేస్తాను ప్రతి ఒక్కడు. అసలు మన టిప్పర్గానే చూడండి ఏమన్నా ఊగుతున్నా నాయలు. మన కోల్గేట్ గారు లోకేష్ గారు కలిసి ఒక జూనియర్ పట్టుకుని మామూలుగా వేయడం డ్యాన్స్. ఆ పిల్లోడు కూడా అస్సలు తగ్గట్లేదు చూడండి, ఊగిపోతాడు. మామూలుగా ఇట్లా ఇద్దరు నలిపేస్తారండి. కొంతమంది అలసిపోయినారు, అందుకే కూర్చున్నారు చూడండి. అలా సాగుతూ వినాయకుడిని ఊరేగించుకుంటా ఎంజాయ్ చేసుకుంటా ఇలా వచ్చేసామన్నమాట. చీకటి కూడా పడిపోతుంది. తర్వాత మన రాజు అన్న కూడా లేట్గా ఎంట్రీ ఇచ్చాడు, కానీ డ్యాన్స్ మాత్రం ఎరగదీసిండి వచ్చి. అలా మెల్లమెల్లగా అయితే చీకటి పడతా టైం అయిపోతూ ఉంది. అయినా కానీ ఎవ్వరికి ఒక్కరి కాడ కూడా ఎనర్జీ డౌన్ కావట్లే, అసలు మామూలు ఎంజాయ్ చేయాల. చూడండి అసలు వీళ్ళైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రెడ్ క్లాస్, అసలు ఫుల్ ఎనర్జీగా ఉంటారు మా వాళ్ళు. ఎక్స్ట్రాడినరీ అసలు మామూలుగా లేదు. చూడండి ఫుల్ ఎంజాయ్ చేస్తుండ్రు. తర్వాత అయితే మనోళ్ళు బ్రహ్మ సార్ని అయితే తీసుకొచ్చి ఫుల్గా డ్యాన్స్ చేశారు సార్తో. సార్ కూడా మామూలుగా అసలు చించిపోయారు సార్ డ్యాన్స్ని కూడా. చూడండి మీరే చూస్తున్నారు కదా, స్టెప్పులు మామూలుగా వేయట్లేదు సారు. ఫుల్ ఎంజాయ్మెంట్ అసలు మామూలుగా లేదు. గుర్తుండిపోద్ది ఈ యొక్క వినాయక చవితి.
అలా మెల్లిమెల్లిగా టైం అయిపోతుంది. వినాయకుడు కూడా దగ్గరికి వచ్చేస్తున్నాడు అదే నిమజ్జనానికి. అయినా కానీ మన వాళ్ళు ఒక్కరాగట్లా. మన కుమారుడు అడుగుతుండు, మామూలుగా లేదు. చాలా బాగా జరిగిందండి అసలు. చూడండి నిమజ్జనం కూడా ఆల్మోస్ట్ వచ్చేసాం. కాలేజ్ బయటకు కూడా వచ్చేసాం అనమాట. నిమజ్జనం ఎక్కడ అనుకుంటున్నారా? ఎక్కడో కాదండి, మన తెనాలి ఆంధ్ర ప్యాలెస్ మీదగానే మా కాలేజ్ పక్కనే ఉంటుంది అనమాట. చాలా వినాయకుళ్ళు ఇక్కడే నిమజ్జనం జరుగుతుంది అనమాట. ఇదండి కాలేజ్ బయటే మన వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. ఇదిగో చూడండి మన ఆంధ్ర ప్యాలెస్ నైట్ వ్యూ. సో ఇక్కడ అనమాట నిమజ్జనం జరగబోతుంది. ఆల్రెడీ పక్కనే ఒక నిమజ్జనం జరుగుతుంది చూడండి, అది కూడా అయిపోయింది ఆల్మోస్ట్. ఈలోపు మన వినాయకుడు కూడా దగ్గరికి వచ్చేసాడు అనమాట. దగ్గరికి కాదు, బ్రిడ్జ్ మీదకి వచ్చేసాడు. ఇంకా చూడండి నిమజ్జనం అయితే జరగబోతుంది. వినాయకుడు నీళ్ళలోకి వెళ్ళిపోతున్నాడు. చాలా బాధగా ఉంది, ఎందుకంటే ఇంత మంచి మూమెంట్ని మళ్ళీ మిస్ అవుతాం. మళ్ళీ 1 year దాకా ఆగాలి. సరే చూద్దాం. మిస్ యూ వినాయక అండి. ఇంకెవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోయారు. అది గైస్ మన వీడియో ఎలా ఉందో మీరే చెప్పాలి. వినాయక నిమజ్జనం చాలా బాగా జరిగింది. నేనే అనుకుంటున్నాను, అనుకోవడం కాదు, నిజంగానే సూపర్గా జరిగింది. ఫుల్ బిచ్ అనమాట. అందరూ ప్రతి ఒక్కడు ప్రతి మూమెంట్ని పిచ్చిగా ఎంజాయ్ చేశారు. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. సో అది గైస్ ఇవాళ వీడియో. ఇంకా ముందు మంచి వీడియోలు మీకోసం తీసుకొస్తాను. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొత్తానికి అది గైస్ మ్యాటర్. ఉంటాం మరి. బాయ్.